యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అక్క ఆయనకి జూనియర్ అంట, అందుకే ఎప్పుడూ ఎదురు పడలేదంట. పడినా తనెవరో అప్పటికి తెలియదు కాబట్టి అంత గుర్తుండదు కదా బామ్మ. మీ అక్క వాడి జూనియర్ అయితే వాడి లవర్ గురించి మీ అక్కనే అడగచ్చు కదే. వద్దు బామ్మ, వద్దు. నా లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్న విషయం అక్కకి తెలియడానికి వీల్లేదు. తెలిస్తే తనక్కడ సంతోషంగా ఉండలేదు. నా జీవితం ఏమైపోతుందా అని తను చాలా బాధపడుతుంది. అయినా అదంతా అనవసరం బామ్మ. నేనే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. ఆయన లవ్వర్ ఎవరో కనిపెట్టి తీరుతాను. సర్లేవే, ఏం చేసినా అమర్కి డౌట్ రాకుండా చెయ్యి. ఇప్పటికే ప్రతిదానికి నేనే నిన్ను ఉసిగొల్పుతున్నానని అంటున్నాడు. అవన్నీ ఇంక నేను పడలేనే బాబు. కాబట్టి వాడికి తెలియకుండా జాగ్రత్త పడమ్మా. ఎలా తెలియనిస్తాను బామ్మ? తెలిస్తే ఆయన బాధపడతారని నాకు తెలీదా? ఈ సమస్యని నేనే సీక్రెట్గా డీల్ చేస్తాను. రేపే ఆయన కాలేజ్కి వెళ్తాను. ఆల్ ది బెస్టే మనవరాలా. విష్ చేయటం కాదు, అవసరమైతే నువ్వు నాకు హెల్ప్ కూడా చేయాలి. చేయకుండా చేస్తానా? చేస్తాను. తర్వాత నువ్వే నన్ను ఏదో ఒకటి అంటావు. ఏంటి బామ్మ అలా అంటావు? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. అలాగే, నీకు అవసరం వచ్చినప్పుడల్లా నన్ను గడ్డ పట్టుకుని నైస్ చేస్తావు. సరేలే, నీకేదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? నేను వెళ్ళొస్తానే. అలాగే బామ్మ. ఏమండి, కాఫీ? ఏమండి, కాస్త నేను చెప్పేది. దయచేసి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒక్కసారి చెప్తే అర్థం కదా. ఎందుకింత మొండితనంతో ఉన్నారండి? ఎందుకు మీకు మీరే శిక్ష వేసుకుంటూ నాకు శిక్ష వేస్తున్నారు? ఎందుకు నన్ను నమ్మడం లేదండి? ఇన్ని రోజులు నన్ను నమ్మి నేను మిమ్మల్ని దూరం పెట్టినా మీరు నన్ను తప్పు పట్టలేదు. కానీ నేను మీకు దగ్గర అవుదాం అనుకున్నప్పుడు మీరు ఎవరు చెప్పిన మాటలు విని నన్నెందుకు దూరం పెడుతున్నారు? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నా మనసులో ఎవరు లేరు, మీరు మాత్రమే ఉన్నారు. అది నేను ఎంత చెప్పినా మీరు నమ్మలేకపోతున్నారు. అదంతా గతం అండి. నా ప్రమేయం లేకుండా జరిగిన పొరపాటు.
ఇవన్నీ కాదు రాధిక. ఈ మాటలన్నీ విని విని విసిగిపోయాను. నేను నిన్ను నమ్మాలి అంటే నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పాలి. అతని పేరు కూడా నువ్వు చెప్పట్లేదంటే నీ వైపు తప్పున్నట్టే. నువ్వు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నటిస్తున్నావని నాకు అనిపిస్తుంది. నీకు నా మీద ప్రేమున్నట్టు మాత్రం అనిపించట్లేదు. నిజంగా నీకు నా మీద ప్రేమే ఉన్నట్టయితే అతనెవరో చెప్పు. ఎందుకండి పదే పదే అతని గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు? అంటే మీకు నా మీద అనుమానం ఉన్నట్టే కదా? మరి నీ మాటలు నీ చేతలు అన్ని అలానే ఉన్నాయి. అనుమానించక ఇంకేం చేయమంటావు? మనిద్దరి కాపురం ప్రాబ్లంలో ఉంది అన్న తర్వాత కూడా నువ్వు నీ లవర్ గురించి బయట పెట్టట్లేదు అంటే నేనేమనుకోవాలి? అది కాదండి. హే, ఇవన్నీ వినడానికి నా కోపిక లేదు. నువ్వు నాతో మాట్లాడాలి అన్నా, నేను నీతో ఇదివరకట్లా ఉండాలి అనుకున్నా, నీ గత జీవితంలో ఉన్న అతని గురించి చెప్పడం తప్ప నీకు వేరే దారి లేదు. కాబట్టి అనవసరంగా నన్ను విసిగించొద్దు. పదే పదే నాకు ఎదురుపడి నన్ను ఇంకా ఇరిటేట్ చేయొద్దు. ఏమైంది అలా ఉన్నారు? లవర్ అని, గత జీవితంలో ఉన్న వ్యక్తి అని మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ మధ్య ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా? అబే అదేం లేదు. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. నేనేదో తన్ని ఆట పట్టించాలని చూస్తున్నాను, అంతే తప్ప మా మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏం రాధిక? కాదు, అతనెవరో చెప్పట్లేదని అతని పేరు చెప్పు అని అడుగుతున్నావు. మీ ఇద్దరి మాటలు నేను విన్నాను. ఎవరతను? రాధిక, నువ్వైనా చెప్పు. చెప్పు రాధిక, ఏం లేదు కదా. చెప్పడానికి ఏముంది? ఆయన అన్నట్టు మేమేదో సరదాగా గెల్లి కచ్చాలు ఆడుకోవడానికి అలా మాట్లాడుకుంటున్నాం, అంతే. దర్శని, నేను కాఫీ చేసి పెట్టాను, తీసుకొస్తానుండు. పిచ్చిదానా, నీ ప్రాబ్లం నాకు తెలియనివ్వకుండా కవర్ చేయడానికి బాగానే ట్రై చేశారు ఇద్దరు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, మీ మధ్య ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిందే నేను. ఇకపై ఆ ప్రాబ్లం పెరుగుతుందే తప్ప జీవితాంతం సమస్య సాల్వ్ అవ్వదు. మీ సంసారం చక్కబడ్డం అనేది జరగదు. ప్రియా, లంచ్ బాక్స్ రెడీనా? రెడీ శ్రీవారు, ఎదిగండి. సార్, బాయ్. అవును, నువ్వెక్కడికి బయలుదేరావు? నేను బామ్మ కలిసి చిలుకూరు టెంపుల్కి బయలుదేరాను శ్రీవారు. బామ్మ కాసేపట్లో వస్తానంది, అందుకే రెడీ అయ్యాను. మీరిద్దరే ప్లాన్ చేసుకున్నారా? నాకు చెప్పలేదేంటి? అంటే అది మీకు హాస్పిటల్లో వర్క్ ఉంటుంది కదా, అది వదిలేసి రాలేరు, అందుకే చెప్పలేదు శ్రీవారు. శ్రీవారు, మీకు టైం అయిపోతుంది కదా, మీరు హాస్పిటల్కి బయలుదేరండి. అది సరే,
చిలుకూరు చాలా దూరం కదా, మీరిద్దరు ఎలా వెళ్తారు? బామ్మ స్కూటీ ఉంది కదా శ్రీవారు, దాంట్లో వెళ్తాం. ఏం ప్రియా, అంత దూరం స్కూటీ మీద ఎలా వెళ్తారు? నాకు ముందే చెప్పుంటే వెహికల్ అరేంజ్ చేసి ఉండేవాడిని కదా. పర్వాలేదు శ్రీవారు, బామ్మ కూడా డ్రైవింగ్ వచ్చు కదా, కాసేపు తను కాసేపు నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాం. లేదో పని చేయండి ప్రియా, మీరు నాతో పాటు వచ్చేయండి. నేను హాస్పిటల్ దగ్గర దిగిపోతాను, మీరు అదే కార్లో టెంపుల్కి వెళ్దురు కానీ. అయ్యో శ్రీవారు, మీకెందుకు శ్రమ? బామ్మ రావడం అటు ఇటైతే మీరు హాస్పిటల్కి వెళ్ళటం లేట్ అవుతుంది కదా. మీరు హ్యాపీగా వెళ్ళండి, మా గురించి టెన్షన్ పడకండి, మేము జాగ్రత్తగా వెళ్ళేస్తాం. ఏం జాగ్రత్త ఏంటో, ఆ ముసలిది ఇక్కడికి వస్తుందంటేనే నాకు టెన్షన్గా ఉంది. ఏ కొబ్బరికాయలు కొట్టేవాడితోనో పూలు అమ్మేవాడితోనో గొడవకి దిగి నీకు తలనొప్పి తెచ్చిపెడుతుందేమోనని నా భయం. అవన్నీ నేను చూసుకుంటాను శ్రీవారు, బామ్మని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు కదా. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకోవడానికి వెళ్తున్నావు? ఏముంది శ్రీవారు, మనిద్దరం హ్యాపీగా ఉండాలని, మనకెప్పుడు ఏ ప్రాబ్లం రాకూడదని కోరుకుంటాను. అంతకు మించి ఇంకేముంటుంది శ్రీవారు? దానికన్నా ముందు నీ బుర్రలో ఉన్న అనుమానం అనే భూతాన్ని తొలగించమని కోరుకో. అప్పుడు ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేస్తున్నారు? ఓ గుర్తు చేయడం ఏంటి, నీ మైండ్లో ఉన్నదే కదా చెప్తున్నాను. సర్లే, నేను బయలుదేరుతాను, జాగ్రత్తగా వెళ్ళరండి. బాయ్ శ్రీవారు. బాయ్. ప్రియా చెప్పమ్మా. బామ్మ, నేను కాలేజ్కి బయలుదేరుతున్నాను. ఆయన అడిగితే చిలుకూరు టెంపుల్కి వెళ్తున్నానని చెప్పాను. ఒకవేళ నీకు ఫోన్ చేస్తే నువ్వు అది చెప్పి మేనేజ్ చేయి, సరేనా? అయ్యో, అలా ఎలా చెయ్యాలే? ఒకవేళ మనిద్దరం పక్కపక్కనే ఉన్నామనుకుని నీకు ఫోన్ ఇవ్వమంటే నేనెక్కడ చావాలే? నువ్వు నన్నెందుకు ఇరికించావు ఇందులో? మరి ఏం చేయను బామ్మ? ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే మీ లవర్ గురించి తెలుసుకోవటానికి మీ కాలేజ్కి వెళ్తున్నానని చెప్పమంటావా? నువ్వు కూడా అర్థం చేసుకోవేంటి బామ్మ? ఏం అర్థం చేసుకోవడమో ఏమిటో. ఇప్పుడు వాడు ఫోన్ చేస్తే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. టెన్షన్ పడకు బామ్మ, ఆయన ఖచ్చితంగా ఫోన్ చేస్తారని నేనేం చెప్పట్లేదు కదా. ఒకవేళ చేస్తే మాత్రం నేను ప్రదక్షిణలు చేస్తున్నానో ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళానో చెప్పి మేనేజ్ చేయి. నేను ఎలాగో సాయంత్రం లోపు తిరిగి వచ్చేస్తాను కదా బామ్మ. సర్లే, ఏదో ఒకటి చెప్పి చేస్తానులే, నువ్వు మాత్రం త్వరగా వచ్చేసేయ్. అలాగే. వాడు ఫోన్ చేసే వరకు ఉండమాక. సరే బామ్మ, ఉంటాను. అయ్యో భగవంతుడా, ఇది అనవసరంగా నన్ను ఇరికించిందే. ఇప్పటికే వాడు దానికి అనుమానం కలిగించింది నేనేనని నా మీద పడి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కథ అంతా తెలిసిందంటే నన్ను బతికుండగానే పాతేయడం ఖాయం. ఏంటో ఈ రోజు ఎలా గడుస్తుందో ఏమో. చిలుకూరు బాలాజీ స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. అయ్యో, అతని పేరు కూడా నువ్వు చెప్పట్లేదంటే నీ వైపు తప్పున్నట్టే. నువ్వు నాతో మాట్లాడాలి అన్నా, నేను నీతో ఇదివరకట్లా ఉండాలి అనుకున్నా. నీ గత జీవితంలో ఉన్న అతని గురించి చెప్పడం తప్ప నీకు వేరే దారి లేదు. ఇంట్లో కైలాష్ తిట్టడం, ఇది హాస్పిటల్కి వచ్చి ఆ అవమానాలు చీదరింపులు గుర్తు చేసుకుని బాధపడ్డాం. ఇక దీనికి జీవితాంతం ఈ నరకం తప్పదు కదా. తనకి ఏడుపు, మనకి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. వీడొచ్చాడా? ఇప్పుడు వీడు దాన్ని కన్సోల్ చేయడం, ఇది ఇంట్లో జరిగేది వాడి దగ్గర దాస్తుంది. ఇదే కదా జరిగేది కామన్గా. వాళ్ళు ఏం దాచినా ఎన్ని రోజులు దాగుతుందిలే.
ఏదో ఒక రోజు బయటపడడం గ్యారంటీ. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అసలు నరకం అంటే ఏంటో. రాధిక, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు, కొంచెం డల్గా ఉంది అంతే. ఏమైంది? టెంపరేచర్ ఏమైనా ఉందా? సారీ, నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా, ఏదో అలవాట్లో అనుకోకుండా. సారీ. ఇట్స్ ఓకే అమ్మా. మరి టైర్డ్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? రెస్ట్ తీసుకోవచ్చుగా. మరి రెస్ట్ తీసుకునేంత అవసరం ఏమీ లేదులే. అవును, నా విషయం పక్కన పెట్టు. ఇంతకీ ప్రియా ఎలా ఉంది? నేను చాలాసార్లు అడుగుదాం అనుకొని పనిలో పడి మర్చిపోతున్నా. కొత్తింటికి వెళ్ళాక బానే ఉందా? తను వంట బాగా చేసి పెడుతుందా? అది వంట కాదు రాధిక, పెంట. కూరలు ఉడకడం తక్కువ, ఉప్పు కారాలు ఎక్కువ. తినడానికి ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలియదు రాధిక. అదంతా కవర్ చేసుకుని దాని మీద ప్రేమ చూపించాలి చూడు, అది ఇంకా టార్చర్గా ఉంటుంది. పొగడకపోతే మళ్ళీ మీ చెల్లెలు ఊరుకోదు కదా, చీటికి మాటికి అడుగుతూనే ఉంటుంది. దానికి తోడు ఈ మధ్య అనుమానం ఒకటి మొదలైంది. అనుమానమా? అనుమానం ఏంటి? అయ్యో అబ్బే, సీరియస్ ఏం కాదులే. నీకు తన గురించి తెలిసిందే కదా, అతి ప్రేమతో వచ్చే పిచ్చి అనుమానాలు అవి. నేను ఎవరితో మాట్లాడినా తప్పు, ఎవరితో క్లోజ్గా ఉన్నా తట్టుకోలేదు. అలా అని మనసులో దాచుకుని నన్ను ఇబ్బంది పెట్టే రకం కూడా కాదు. ఏదైనా మొహం మీదే అడిగేస్తుంది. ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించేసుకుంటుంది. అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా వినిపించుకోదు. తనకి తానే సమస్యలు క్రియేట్ చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే నాకు పెద్ద టెన్షన్. తన ఉద్దేశం నేను తప్పు చేస్తున్నానను, ఇంకెవరితోనైనా తిరుగుతున్నాననే కాదు, ఇంకెవరైనా నన్ను తగులుకుంటారేమోనని భయం. అందుకే రోజు ఏదో రకంగా తను టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెడుతూ ఉంటుంది. అంతా ఫన్నీగా జరిగేదేలే, అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు. చూడమర్, ప్రియ మనసు ఏంటో నాకు తెలుసు. దాని ప్రేమైనా ద్వేషమైనా పీక్స్లో ఉంటుంది. అది ప్రేమ చూపిస్తే అందులో మంచు కురుస్తుంది. అదే ద్వేషించే పరిస్థితి వస్తే అడుగు లోతు ముంచేస్తుంది. కాబట్టి ఏదైనా తట్టుకోవడం కష్టం అభి. ప్రియకి తప్పు చేయడం తెలియదమ్మర్. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించేంత ఓపిక కూడా తనకి లేదు. ఆ క్షణం తన మనసుకి ఏదనిపిస్తే అది క్షణం కూడా ఆలోచించకుండా బయటికి చెప్పేస్తుంది. పదే పదే చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వేం చేసినా సరే మన విషయం మాత్రం ప్రియకి చెప్పడానికి వీల్లేదు. చచ్చా, నేనెలా తెలియనిస్తాను రాధిక? ఇప్పుడిప్పుడే నేను ప్రియా ప్రేమని ఆస్వాదించడం మొదలుపెట్టాను. తను నన్ను ఎంతగా కోరుకుంటుందో, నాతో గడపాలని ఎంత ఆరాటపడుతుందో నేను అర్థం చేసుకుంటున్నాను.